పీపుల్ వెల్కమ్ టు సిఎస్ రివాల్ట్. లాస్ట్ వీడియోలో మనం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకోవాలి, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఇన్ ఏ ఎరా అనేది బ్రీఫ్గా తెలుసుకున్నాం. ఒకవేళ మీకు ఆ వీడియో అంతగా అర్థం కాకపోయినా ఇట్స్ ఓకే, బికాస్ ఐ డిస్కస్డ్ అబౌట్ న్యూ టెక్నాలజీస్ దే, ఏ టెక్నాలజీస్ అండ్ ఆల్. మీరు కంప్యూటర్ సైన్స్ ఈ ఫీల్డ్కి కొత్త ఉంటే మీకు అది అర్థం కాకపోవచ్చు, దట్స్ ఫైన్, completely all right. Move on from the next lecture. When you complete all the courses, మీకు అన్ని కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ అన్నీ అర్థమయ్యాక మీకు ఆటోమేటిక్గా ఐడియా వస్తుంది వైసీ అనేది చాలా పవర్ఫుల్ అని. యాజ్ ఆఫ్ నౌ బ్లైండ్గా ట్రస్ట్ చేయండి. లెట్స్ మూవ్ ఆన్. ఇఫ్ యూఆర్ ఎ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్, లెర్నింగ్ సి ప్రోగ్రామింగ్ ఈజ్ ఎ మస్ట్. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్, ఓకే, ట్రస్ట్ మై. మీరు తర్వాత ఎన్ని లాంగ్వేజెస్ అయినా నేర్చుకోవచ్చు, బట్ సి అనేది విల్ గివ్స్ యూ బేస్. నెక్స్ట్ ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే, మనకి సి అనేది ఒక ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్ అనమాట. నేను చెప్పాను లాస్ట్ వీడియోలో, ఇట్స్ కైండ్ ఆఫ్ హై లెవెల్ లాంగ్వేజ్. ఓకే, లుక్స్ లైక్ ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్. అంటే వర్డ్స్ అనేవి ఇంగ్లీష్లోనే ఉంటాయి. యూ విల్ యూజ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. ఓకే, మరి మనం సిపియుకి అవన్నీ అర్థం కావు. సిపియుకి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటంటే జీరోస్ అండ్ వన్, బైనరీ ఓన్లీ. ఓకే, ఈ ట్రాన్స్లేట్ చేయడానికి మనకి ఒక సాఫ్ట్వేర్ కావాలి, దట్ ఈస్ కంపైలర్. ఓకే, కంపైలర్, what it will do, it will take the C program that you wrote, will convert to binary, okay, zeros and ones, so that your CPU will understand the program you written. Okay, it's kind of a language translation. ఓకే, ఇప్పుడు మనం ఈ సి కంపైలర్ని మనం ఓన్గా డిజైన్ చేయలేం కదా. మార్కెట్లో ఆల్రెడీ కొన్ని ఉన్నాయి, జీసీసీ, సిలాంగ్, అండ్ సమ్ అదర్ ఎక్సెట్రా. మన విండోస్, మోస్ట్ ఆఫ్ ద వ్యూవర్స్ అందరూ విండోస్ వాడతాం కాబట్టి, విండోస్లో మనం ఒక కంపైలర్ ఇన్స్టాల్ చేసుకోవాలి, జీసీసీ కంపైలర్. అది ఎలా ఇన్స్టాల్ చేయాలనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకే, జస్ట్ ఫాలో మై గైడ్ లైన్స్, ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఓకే, సో దట్ యూ వోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ ఇన్ ద మిడిల్. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే, మీ వెబ్ బ్రౌజర్, బెటర్ ఇట్ విల్ బి క్రోమ్ ఫర్ స్మూత్. మీరు మీ క్రోమ్ ఓపెన్ చేసి MSIS2.org అని టైప్ చేయండి. ఇట్ విల్ టేక్ టు ఏ వెబ్సైట్. దిస్ ఈజ్ ద థింగ్, ఇన్స్టాలర్. ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం ఇన్స్టాల్ చేసుకోవాలి అకార్డింగ్ టు అవర్ సిస్టమ్ స్పెసిఫికేషన్స్. ఓకే, ఇక్కడ మీరు క్లియర్గా ఇచ్చాడు. ఒకవేళ నేను చెప్పింది అర్థం కాకపోయినా మీరు ఇది చదువుకుంటూ వెళ్ళినా మీకు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ బాగానే ఉంటుంది, అర్థమైపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే, ఈ కమాండ్ ఉంది కదా, ఈ కమాండ్ని కాపీ చేసుకోండి విత్ దిస్ వన్.
దిస్ వన్ నోట్ ప్యాడ్లో సమ్వేర్. లేకపోతే అవసరం లేదు, జస్ట్ మినిమైజ్ దిస్ వెబ్సైట్, విల్ కమ్ బ్యాక్. నెక్స్ట్ ఏంటంటే సారీ పక్కన పెట్టండి ప్రస్తుతానికి. మనం చెప్పాం మనం ఏ మిషన్ అయితే వాడుతున్నామో అకార్డింగ్ టు ద మిషన్ యూ యూస్డ్, మీరు విండోస్ వాడుతున్నారా, మ్యాక్నా, లైనక్స్ అయితే ఇన్బిల్ట్గా కంపైలర్స్ ఉంటాయి. మీరు విండోస్ వాడితే ఈ ఫైల్ని మ్యాక్సిమం ఈ ఫైల్ బేస్డ్ ఆన్ ద ప్రాసెసర్ అనమాట. మీరు ఏ ప్రాసెసర్ వాడతారు దాన్ని బట్టి మన .exe ఫైల్, ఇది బైనరీ ఫైల్ యాక్చువల్లీ. ఈ ఆ ఫైల్ని మనం ఆ పర్టికులర్ ఫైల్ రెస్పెక్టివ్ ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకొని రన్ చేయాలన్నమాట. ఓకే, మనం విండోస్ కోసం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ప్రజెంట్ మన మెషిన్లో ఏముందో చూద్దాం. ఓకే, గో టు సెట్టింగ్స్. మీ మెషిన్లో మీరు చూడండి, సెట్టింగ్స్లోకి వెళ్ళండి. బోట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి సిస్టమ్ అని ఉంటుంది, సిస్టంలోకి వెళ్ళండి. లాస్ట్లో అబౌట్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. దిస్ వన్ ప్రోడక్ట్ ఐడి, సారీ సిస్టమ్ టైప్. ఇక్కడ చూస్తే మీరు X64 అని ఉంది. ఆర్మ్ అని లేదు. ద ప్రాసెసర్ ఈస్ X64 బేస్డ్ ప్రాసెసర్. సో నేనేం చెప్పాను, మన ప్రాసెసర్ బట్టి మన ఇన్స్టాలేషన్ ఉంటుందని చెప్పాను. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ టు ద వెబ్సైట్. X64 ఎక్కడ ఉంది, ఇదిగో X86 64 బేస్డ్ ఇన్స్టాలర్ ఇది. సో మనం ఏ ప్రాసెసర్ అయితే వాడతామో ఆ ప్రాసెసర్కి సంబంధించింది మాత్రమే వాడాలి. ఎందుకంటే ప్రతి EXE ఫైల్ అనేది ఆ ప్రాసెసర్కి తగ్గట్టుగా, అంటే ఈ ఎవ్రీ ప్రాసెసర్ స్పీక్స్ డిఫరెంట్ లాంగ్వేజ్ అనుకోండి. ఒక్కొక్క ప్రాసెసర్ ఒక్కొక్క డిఫరెంట్ లాంగ్వేజ్ అర్థం చేసుకోగలరు. ఈ ఫైల్ ఏంటంటే మన విండోస్ బేస్డ్ X64 బేస్డ్ ప్రాసెసర్ అర్థమయ్యే లాంగ్వేజ్ అనమాట ఇది. దిస్ వన్ ఆర్మ్ బేస్డ్ ప్రాసెసర్స్ ఉంటే వాటి మీద రన్ చేస్తే అర్థమవుద్ది అనమాట ఆ ప్రాసెసర్స్కి. ఓకే, సో ఈ రెడ్ కలర్లో ఇప్పుడు ఫస్ట్ దాన్ని మనం ఇన్స్టాల్ చేయబోతున్నాం, బికాజ్ అవర్ ప్రాసెసర్ ఈస్ బేస్డ్ ఆన్ X64. లెట్స్ క్లిక్ ఆన్ ఇట్, విల్ స్టార్ట్ ఇన్స్టాలింగ్ ఇట్. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను, ఇఫ్ యూ కెన్ సీ ఇట్. మళ్ళీ మీకోసం సేవ్, వేరే దగ్గర ఎక్కడైనా సేవ్ చేస్తాను. బట్ ఆల్రెడీ మీరు ఇది కంప్లీట్ చేయండి, బికాజ్ ఐ ఆల్రెడీ హ్యావ్ దట్ ఫైల్. నేను ఇది క్యాన్సిల్ చేస్తున్నాను, మీకు చూపిస్తాను. మీకు ఇన్స్టాలేషన్ ఇక్కడ ఫినిష్ అయ్యాక మీరు సెర్చ్ వార్డ్లోకి వెళ్ళి అగైన్ మై సిస్ చూస్తే మీరు ఇది ఇన్స్టాల్ చేశారు, ఇప్పుడు డౌన్లోడ్ చేశారు. దీన్ని మనం ఇన్స్టాల్ చేయాలి. జస్ట్ క్లిక్ ఆన్ ఓపెన్. చూడండి, ఇప్పుడు
1 minute. ఇప్పుడు just click on next. It will unpacking your components. Meanwhile, మీరు దీన్ని కాపీ చేసుకోండి. అది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంటుంది కానీ కాపీ దిస్. రన్నింగ్, స్టిల్ రన్నింగ్. Got installed. MSys2 సెటప్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఫినిష్ కొట్టండి బటన్. ఇప్పుడు మీకు ప్రాంప్ట్ ఓపెన్ అయింది కదా, ఈ ప్రాంప్ట్లో సేమ్ ఇక్కడ మనం ఉంది కదా ఇది, అది అలానే కొట్టాలన్నమాట. $స్పేస్ pacman capital S minw -w64 -ucrt -x86 _64 -gcc. మీరు ఎలా ఉన్నది అలానే కొట్టాలి. ఇక్కడ క్యాపిటల్ ఎస్, మిగతావన్నీ స్మాల్. జస్ట్ క్లిక్ ఎంటర్. అండ్ ఇక్కడ వై టైప్ చేయాలి. ఎంటర్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అయిపోయింది. మీకు ఇలా వస్తే మీది ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయినట్టే. ఏం చేస్తారంటే టైప్ దిస్ కమాండ్ gcc space -version gcc.exe build system. If you get this, మీ సిస్టంలో కంపైలర్ ఉన్నట్టే. ఇంకా కాకపోతే ఈ సపరేట్ ప్రోగ్రామ్గా ఇన్స్టాల్ చేసాం. ఇంకా మన కమాండ్ ప్రాంప్ట్ ద్వారా మన ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేయాలి? ఓపెన్ న్యూ కమాండ్ ప్రాంప్ట్. gcc -version. gcc is not recognized. సో మీరు కమాండ్ ప్రాంప్ట్ ద్వారా ఇంకా మీ అప్లికేషన్ని, అదే మీ కంపైలర్ని వాడలేరు. సో ఏం చేయాలంటే సిస్టమ్ వేరియబుల్స్ని ఎడిట్ చేయాలి. గో టు environment variables, edit the system environment variables. Go to environment variables, and in the system variables go to path. See, this is the path, and open it. Double click it, open it, add new. Here you have to paste one path. I will show it to you. Go to your files, go to your C disk. C diskలో మీకు MySys64 అని ఉంటుంది. అందులో UCRT64 అని ఉంది చూడండి. దిస్ వన్. Double click it, open it. This is the bin folder.
ఇప్పుడు ఈ బిన్ ఫోల్డర్ యొక్క పాత్ని డబుల్ క్లిక్ హియర్ అండ్ కంట్రోల్ ఏ, కంట్రోల్ సి, సారీ, ఈ కాపీ హియర్ దిస్ పాత్. ఈ పాత్ని తీసుకెళ్ళి మీకు న్యూ అని చెప్పాను కదా, న్యూ ప్రెస్ చేస్తే మీకు న్యూ బాక్స్ ఓపెన్ అయింది. దాంట్లో ఇది పేస్ట్ చేయాలి అండ్ క్లిక్ ఆన్ ఓకే. ఓకే and okay. Now we will again open a new command prompt instance. ఎందుకంటే పాత కమాండ్ ప్రాంప్ట్లో మీరు చెక్ చేస్తే అది కనిపించదు, అప్డేట్ అవ్వదు. మళ్ళీ కొత్తగా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. gcc -version. సేమ్ మీరు లాస్ట్ టైం ఆ పర్టికులర్ ప్రాంప్ట్లో కనిపించింది కదా, సారీ ఇంకో టెర్మినల్ ఉంది కదా, మైసిస్ టెర్మినల్లో మీకు ఒకటి కనిపించింది, దిస్ వన్. సేమ్ ఇప్పుడు మీకు కమాండ్ ప్రాంప్ట్లో కూడా కనిపిస్తుంది. ఓకే, మీరు ఇప్పుడు ఇది చేయకపోయి ఉంటే, ఈ కమాండ్ ప్రాంప్ట్లో ఈ ప్రాసెస్ చేయకపోతే మీరు కమాండ్ ప్రాంప్ట్ ద్వారా మీరు రన్ చేయలేరు ప్రోగ్రామ్స్. యూ హ్యావ్ టు ఓపెన్ దిస్ మైసిస్ టెర్మినల్, దిస్ వన్. ఇందులో రన్ చేయొచ్చు బికాజ్ ఇందులో మీకు చూపిస్తుంది. సో మనం ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్లో కూడా యాడ్ చేసాం కాబట్టి, సో దీనికి కూడా యాక్సెస్ ఉంటుంది. సిస్టమ్ వేరియబుల్స్ ఎడిట్ చేసాం కాబట్టి కమాండ్ ప్రాంప్ట్ ద్వారా కూడా మీరు మీ ప్రోగ్రామ్స్, ఈ ప్రోగ్రామ్ని ఇచ్చేయచ్చు, రన్ చేసుకోవచ్చు. మీకు అది ఎలా రన్ చేయాలి, ఫస్ట్ ప్రోగ్రామ్ ఎలా రన్ చేయాలి యూజింగ్ కమాండ్ ప్రాంప్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే.